దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ క్రైస్ట్ రివైవల్ సెంటర్ రాంబట్లపాలెంలో ఏర్పాటు చేయడానికి దేవాతి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ప్రభువారికి సమస్త మహిమ ఘనత ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మంచిది. రాత్రికాల సమయమందు మీతో కలిసి కొన్ని మాటలు ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒక చిన్న మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ పరిచర్యలోనికి రాకముందు నేను ప్రార్థన చేస్తూ ఉన్న కొన్ని విషయాల గురించి. నేను ఎక్కువగా పెద్ద విషయాలు ఏమి అడగను దేవుని, చిన్న విషయాలే అడుగుతూ ఉంటాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు చిన్న విషయాల గురించి కూడా ఆలోచన చేస్తాడు, చిన్న విషయాల గురించి కూడా అడుగుతూ ఉంటాడు. నేను ఎప్పుడన్నా వైట్ షర్ట్ వేసినప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని, కలర్ఫుల్ బనియన్స్ బయటకు కనపడుతుంది అని. దేవా, డబ్బులు ఉన్నాయి కానీ నేను బనియన్స్ కొనుక్కోలేకపోతున్నాను ప్రభువా, ఎలా అనుకున్నాను. ఒక ఆయన బ్యాంకులో చేస్తాడంట, మా చుట్టాల కొత్త, మా చెల్లికి ఇస్తే నాకు పంపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే నేను యూట్యూబ్లో వాడేటువంటి ప్రతి షర్టు 90% నాయి కాదవి. ఆయన బ్యాంకులో చేస్తాడంట. ఆ షర్ట్లన్నీ కూడా ఆయన బిర్రైని అని నాకు పంపించాడు, కొత్త షర్ట్లు. దేవుడికి ఏ కావాలో మనకి ఇచ్చేవాడే ఉన్నాడు. దేవా, అందరూ అంటున్నారు ఒక్కోటి నేనే చేస్తున్నాను వీడియోస్ అని అంటూ ఉన్నారు. ప్రభువా, మరి ఇంకొక కోటి కొనాలంటే నా దగ్గర అంత స్తోమత లేదు. 5,000 నుంచి 8,000 అలా అవుతుందేమో. అదైనా పెళ్లి కోడు కాబట్టి వేస్తున్నాను ఎలా అని అనుకున్నాను. దేవునికి స్తోత్రం. మన సంఘ బిడ్డలు ఈరోజు బ్లూ కోట్ తీసుకొని వచ్చారు నాకు, నేను అడగలేదు వాళ్ళు. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. రమేష్ రమ్య సహోదరి యొక్క కుటుంబమును దేవుడు మెండుగా దీవించును గాక. రండి స్నేహితులారా, ఈ రాత్రికాల సమయం ముందు మీతో కలిసి కొన్ని మాటలు ధ్యానించడానికి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి వందనాలు తెలియచేస్తూ, గత వారం మనము ఆదికాండములో నుంచి ధ్యానం చేశాము. ఈ వారం కూడా ఆదికాండము నుంచే 16, 17 అధ్యాయములు మనం ధ్యానించబోతున్నాము. ఒకసారి బైబిల్ గ్రంథం తెచ్చినటువంటి వారు ఆదికాండం 16వ అధ్యాయం ఒకసారి తీస్తారా? ఈ ఆదికాండము 16వ అధ్యాయము 17వ అధ్యాయానికి నేను ఇస్తున్నటువంటి టైటిల్, దేవుని సమయంకి మనిషి తొందరపాటు ఎలాంటి కారణాలు కలుగు చేస్తుందో ఈ రాత్రి మనము చూడబోతున్నాము. సో ఆదికాండము 16వ అధ్యాయమును మనం చూస్తే చూడండి ఒకసారి. ఆదికాండము గత వారం 13, 14 ధ్యానం చేసాం. ఈ వారము 16, 17 అధ్యాయంలో ధ్యానించబోతున్నాం. మొదటి వచనము, అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అని ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లల్ని కనుకోకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. చాలు. చిన్న మాట ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. ఏ వాక్యం మాకు కావాలో, ఏ వచనంతో మీరు మాట్లాడతారు, మమ్మల్ని దర్శించండి ప్రభా. సమస్త మహిమ మీకే చెల్లిస్తుంది. దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మాకు కావలసిన ఆత్మీయమైన మాట మా జీవితాన్ని బ్రతికించి మా జీవితానికి ఆత్మీయ స్థితిని బాగు చేసుకోవడానికి మేము బలం కలిగిన ఆయన నీ యందు నమ్మకస్తులుగా జీవించడానికి ఏ వాక్యం మీరు మాకు అందిస్తారు మీ దాసులోని మాట్లాడమని
ఈ దాసుని యొక్క స్వరాన్ని మరుగుపరిచి మీరు మాత్రమే మహిమ పొందమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. గత అధ్యాయంలో చూస్తే మనకి దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాము గారికి, నీ సంతానమును నేను దీవించి ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం నెరవేరడానికి ఆలస్యమైనటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం. ఈ 16వ అధ్యాయంలో అదే జరిగింది. దేవుడు కుమారుణ్ణి వాగ్దానం చేశాడు, కానీ సమయం గడుస్తుంది. శారా ఎదురు చూడలేకపోయినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము సహనంగా నిలవలేకపోయాడని, ఫలితముగా ఇస్మాయిలు జన్మించాడని ఈ 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమై అబ్రహాము పేరును అబ్రహాముగా మార్చటము, శారాను కూడా పిలవటము, అంతేకాదు దేవుడు మన తప్పులను సరిదిద్దటము, మన గుర్తింపును కూడా మార్చగలడు అని 17వ అధ్యాయం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ 2 చూస్తుంటే 16వ అధ్యాయంలోనే మనిషి చేసినటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. 17వ అధ్యాయంలో దేవుడి చేసినటువంటి వాగ్దానము మనకు కనిపిస్తూ ఉంది. 16వ అధ్యాయంలో మనకి అక్కడ చూస్తూ ఉంటే తొందరపాటు కనిపిస్తే 17వ అధ్యాయంలో కృప మనకు కనిపిస్తూ ఉంది, నిరీక్షణ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే 16, 17 అధ్యాయాల్లో ఆలస్యమైన వాగ్దానం వెనుక ఉన్న మర్మము ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాము. 16, 17 అధ్యాయాల మధ్య ఉన్న లోతైన మర్మాలు, హాగరు, ఇస్మాయేలు సున్నతి గురించి, పేరు మార్పు, నిబంధన, ఇస్సాకు వస్తాడని మాటలను మనము ఈ రాత్రి మనం ధ్యానించబోతున్నాం. దేవుని పిల్లలారా, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాముకు సంతానం ఇస్తానని. 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచాయి, 10 సంవత్సరాలు గడిచాయి. కానీ ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనిపిస్తూ ఉంది. శారా అనుకుంది, ఇక నాకు పిల్లల కలగరు గనుక అబ్రహాముకి ఒక సలహా ఇస్తుంది, ఒక సూచన చేస్తూ ఉంది. ఏమంటుందంటే, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. ఈ శారా ఇలాగ చెప్పడానికి గల కారణం ఏంటంటే, తన పెరిగిన వాతావరణం అలాంటిది. ఆ కాలంలో ఏం చేసేవారంటే, తన యజమానుడికి పిల్లలు లేకపోతే దాసీల్ని ఉంచుకొని వారి ద్వారా సంతానమును పొందేటువంటి సాంప్రదాయం ఆ రోజుల్లో ఉంది. ఈ సంప్రదాయమును బట్టి ఈ శారాయి ఈ సలహా ఇచ్చినప్పుడు అబ్రహాము గారు ఆ మాట మనం చూస్తూ ఉన్నాం, తనతో చెప్పినటువంటి మాటను మనం చూస్తున్నాం. ఎదురు చూడలేకపోయింది. దేవుడు తన నిబంధనను స్థిరపరిచిన 17వ అధ్యాయంలో అయితే 16వ అధ్యాయంలో మహా గొప్ప భయంకరమైనటువంటి ఈ మానవులు వస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఒక సమూహము, నూతన సమూహము ప్రవేశించడానికి 16వ అధ్యాయమే కారణం. ఈరోజు అరబ్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సహోదరులు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అరబ్స్ అందరూ కూడా ఈ 16వ అధ్యాయం ద్వారానే బయటికి వచ్చారు. ఈ 16వ అధ్యాయంలో శారా ఇలాంటి ఆలోచన ఇవ్వడానికి గల కారణమును గమనిస్తే అసలు ఎక్కడ జరిగింది ఈ పొరపాటు అంటే 14వ అధ్యాయంలో జరిగింది. కలుగు రావటం ఏంటి, అబ్రహాము గారు ఐగుప్తు వెళ్ళటం ఏంటి, ఐగుప్తు వెళ్ళి ఫరోకి తన శారా వెళ్ళటం ఏంటి, అక్కడ ఫరో తెలుసుకొని నువ్వు చెల్లి అని ఎలా చెప్పేవుతానని హెచ్చరించి మరలా శారాను పంపించేటప్పుడు అతనికి కొన్ని బహుమానాలని, దాసిని ఇచ్చినట్లుగా ఉంది. అక్కడ ఈ దాసుల్ని ఇచ్చేటప్పుడు హాగరును కూడా ఇచ్చాడు ఫరో. హాగరు ఎవరు? ఐగుప్తురాలు, లోకములో ఉన్న స్త్రీ, భక్తి లేని స్త్రీ, భయము లేని స్త్రీ,
ఈ హాగరును కూడా తీసుకొచ్చినప్పుడు ఈ హాగరు కూడా ఒక దాసిగా ఉంది. అప్పుడు శారా అనుకుంది దేవుడు వాగ్దానాన్ని మర్చిపోయింది. శారా యొక్క మానవ ప్రణాళిక చూస్తే శారాయికి సంతానం లేదు అని అనుకొని తన దాసి అయిన హాగరును అబ్రహాముకి ఇచ్చింది. ఇది పొరపాటు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ దేవుని వాగ్దానం ఉన్నా కూడా దేవుని సమయం కోసం వేసి ఉండకోకుండా సమస్యలు వస్తాయని గ్రహించుకోలేకపోయింది. ఇక్కడ శారమ్మ గారు ప్లాన్ బి ఉపయోగించింది. ప్లాన్ ఏ దేవుడిస్తాడు అని అన్నాడు, దేవుడి వైపు చూడలేదు. ప్లాన్ బి తన దాసిని ఇచ్చి తన భర్తకి వివాహం చేసింది. అబ్రహాముతో వెళ్ళటానికి హాగరే తన భర్తకిచ్చి వివాహం చేసింది. ఇక్కడ శారా ఎందుకు అనుకుందంటే దేవుడు ఇస్తానన్నాడు కానీ ఎలా ఇస్తాడో చెప్పలేరు కదా, దాసుల ద్వారా ఇస్తాడేమోనని పొరపాటు పడింది. తను ఒక చిన్న పొరపాటు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిందో. ఆ చిన్న పొరపాటే ఈరోజు అరబ్ దేశాలు పుట్టుకొచ్చాయి. అనేకమైన ముస్లిం కంట్రీస్ రావటానికి గల కారణము ఈ ఇస్మాయిల్ గారే. ఆ దాసికి పుట్టిన కుమారుడు గురించి ఈరోజు ధ్యానాంశం. మొదట్లో జరిగిన పొరపాటు, 17లో జరిగిన వాగ్దానము ఈరోజు మన యొక్క ధ్యానాంశముగా ధ్యానించబోతున్నాం. ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు అసలు వర్తమానంలోనికి మనం వెళదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు శారాయి మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం 4 నుంచి 6 వరకు అక్కడ హాగరు గర్భవతి అయిందనేటువంటి మాటను మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం 7వ వచనములో అరణ్యములో దేవదూత దర్శనమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దర్శనమైంది అనంటే ఒక సమస్య వచ్చింది. అబ్రహాము హాగరు అంటే వెళ్ళటం ద్వారా తను గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత శారాయిని చిన్న చూపు చూస్తుంది. ఎవరో తెలుసా? హాగరు. నాకు దేవుడు ఎంత కృపనిచ్చాడో, నీకు పిల్లలు లేరు, అది లేదు అని ఒకప్పుడు ఉన్న స్థితిని మర్చిపోయింది హాగరు. అప్పుడు చూస్తూ ఉన్నప్పుడు శారాయి వచ్చి ఏమంటుందో తెలుసా? నా ఉసురు నీకు తగులునుగాక అంటుంది. చూడండి ఆ మాటను చూడండి. ఐదో వచ్చిన 4:5 అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయన. అది తాను గర్భవతి అయినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులునని నేనే నా దాసుని నీ కౌగటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితేనే. అసలు ఎవరు చేశారు? ఎవరిని అంటున్నారు? అసలు దీని అంతటి కారణం ఎవరు? శారాయి. శారాయి ఏమంటుంది? తప్పంతా చేసి భర్తను అంటుంది. ఆడోళ్ళు అంతేనండి. ఏమండి, వాళ్ళు అబద్ధం ఆడితే నాగార్జున సిమెంట్తో కట్టినట్టు ఉంటుందండి, గోడలా గట్టిగా ఉంటుందండి వాళ్ళు అబద్ధం ఆడితే. మగవాడు అబద్ధం ఆడితే అండి తడికిలాగా ఉంటుందండి, ఊరకనే దొరికిపోతారండి. తప్పు చేసింది శారా. నా ఉసురు నీకు తగులుగాక అని అన్నట్టు. ఎవరిచ్చి పెళ్లి చేయమన్నాడు? నువ్వే కదా చేసింది. ఇప్పుడు దాని దృష్టికి నేను నీచమైన రాళ్ళని అయ్యానా అని హాగరుని టార్చర్ పెట్టేదలకి హాగరు అరణ్యంలోనికి పారిపోయింది. ఇంకా వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దూత 8వ వచనంలో ఆమెను కనుగొని, శారాయి, దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళుచున్నావు అని అడిగింది. అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానని.
చూసారా చూసారా దేవుడు పిలుపు చూసారా? ఏమంటున్నాడు? శారాయి దాసిపైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళుతుందో తెలియదా దేవునికి? తెలుసు. బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రతి వ్యక్తిని పేరుతో పిలిచాడండి. అసలు వెరీ స్పెషల్ అది. ఆదాము, నువ్వు ఎక్కడున్నావు? కయ్యోను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? పేరుతో చూడండి ఎంత చక్కగా పిలుస్తున్నాడు. శారాయి దాసివైన హాగరు, నువ్వెక్కడి నుంచి వచ్చితివి? శారాయి హాగరు అని పిలవచ్చుగా. శారాయి దాసి అయిన హాగరు అనడంలో ఆత్మీయ మర్మం ఉండాలి. తన పూర్వ స్థితిని తెలియజేయాలనుకున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? హాగరు, ఒకప్పుడు నువ్వు ఐగుప్తులో ఉన్నావు కదా, ఒక బానిసగా ఉన్నావు కదా, ఒక బంధకాల్లో ఉన్నావు కదా, ఒక కట్లలో ఉన్నావు కదా, ఒక ఇరుకులో ఉన్నావు కదా, ఒక చీకటిలో ఉన్నావు కదా. ఆ రాజు ద్వారా ఎప్పుడతను బట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా. ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంలోనికి వచ్చిన తర్వాత నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలా? అందుకే నీ స్థితి గుర్తు చేయటానికి శారాయి దాసివైన హాగరు అని అంటున్నాడు దేవుడు. దేవదూత మాట్లాడింది. అనేకమంది బైబిల్ స్కాలర్స్ అంటారు ఆ దేవదూత ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. అనేకమైన సందర్భాల్లో పాత నిబంధనలో దేవదూతగా వచ్చి కనిపించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే ఇక్కడ శారాయి చెప్పిన వెంటనే అబ్రహాం అసలు ఎందుకు వెళ్ళిపోయాడు? వద్దు అని అనొచ్చుగా, దేవుణ్ణి అడుగుతానని అనొచ్చుగా. యజమానుడు వీక్ అయితే కుటుంబంలో సమస్యలు వస్తాయి. గర్భవతి అవ్వటం ద్వారా సంతోషం రాల, కుటుంబాల్లో కలహాలు ప్రారంభమైంది, మనస్పర్ధలు ప్రారంభమయ్యాయి కుటుంబంలో. అబ్రహాము గారు అన్నిటికీ దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు. ఈ విషయంలో అడగలేదు. అబ్రహాము గారు అనుకున్నాడు, శారాయి ద్వారా అనలేడు కదా, నా ద్వారా కదా వంశము అభివృద్ధి చెందేదంది కదా, నన్ను కదా, శారాయి ద్వారా అనలేదు కదా అనుకుని దాసి ఏమోలే అని అనుకొని పొరపాటు పడి మరొక పొరపాటు ద్వారా హాగరు గర్భవతి అయింది. ఇప్పుడు ఈ హాగరు తట్టుకోలేకపోతుంది. ఇంకో మాట కూడా అంటాడు. ఆ మాట నా ఉసురు తగులును గాకనంటే అబ్రహాం ఏమంటాడో తెలుసా? నీ దాసి నీ దగ్గరే ఉంది కదా, నువ్వేం చేసుకుంటావో అది చేసుకో. ఇది బాధ్యత కలిగినటువంటి మాటేనా? నువ్వేం చేస్తావో చేసుకో. అక్కడ బాధ్యత కనిపించట్లేదు. ఒక యజమానుడు తన భార్యకి పెత్తనం ఇస్తే కుటుంబం ఎలా నష్టపోతుందో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక యజమానుడు తన భార్య మాట వినట ద్వారా ఎంత సమాధానం లేని స్థితిలోనికి వెళ్ళిపోయిందో కుటుంబం. సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య, ఎవరికూ చెప్పుకోలేకపోతున్నాడు అబ్రహాం. దేవుడు కూడా మౌనమయ్యాడు. అక్కడ ఆలోచన చేస్తూ 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 ఉన్నాడు. చూడండి, యెహోవా దూత హాగరుతో మాట్లాడుతుంది. 10వ వచనం, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదని, అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టెదవు. ఇస్మాయిల్ అనగా దేవుడు వినును అని అర్థం. ఇస్మాయిల్ అనగా దేవుడు వినును అని. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనిషి వెతకక ముందే దేవుడు మనిషిని వెతకటానికి లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు.
నశించిన దాన్ని వెనుక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. హాగరు ఒంటరిగా వెళుతుంది. బహుశా ఎవరు చూడకపోవచ్చేమో, కానీ చూచుచున్న దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. హాగరు విషయంలో అదే జరిగింది. హాగరు ఒక దాసి. ఆమె పేరు ప్రస్తావించబడిన మొదటి వ్యక్తి దేవుడే. మనకు కూడా ఈరోజు ఒక పేరు, ఒక గుర్తింపు వస్తుందంటే దేవుడి వల్లే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకప్పుడు పాపములో జీవించినటువంటి మనము, పాపములో, లోకములో శరీరానుసారంగా జీవించిన మనల్ని ఈరోజు ఒక గుర్తింపుకు తీసుకొని వస్తుంది దేవుడే. ఒక గుర్తింపు కలిగిన వ్యక్తులుగా చేస్తుంది దేవుడే. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు లేరని నీవు అనుకుంటే, నేను బహుశా అందరి గురించి నేను చూడకపోవచ్చు. మీరు వాక్యం వింటున్నారు, ఎక్కడన్నా ఆలోచిస్తున్నారేమో నాకు తెలియకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, నిన్ను చూస్తాడు, నీ సమస్యని చూస్తాడు, నిన్ను చూస్తాడు, నీ బలహీనతనే చూస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే మనకు కనిపిస్తుంది. నువ్వెక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అనే మాటను మనకు కనిపిస్తుంది. నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలుసా? ఐగుప్తు నుంచి వచ్చావు కదా. నీ జీవితం బాగాలేదు కదా. ఒకప్పుడు దుర్భారమైన స్థితి నుంచి ఆశీర్వాదమైన కుటుంబంలోనికి వస్తే, హాగరు నువ్వు వెళ్ళిపోతే ఏమవుతావో తెలుసా? చచ్చిపోతావు. దేవుడు అందుకనే హాగరుని చూశాడు. హాగరుని చూడటమే కాదు, నిన్ను కూడా చూస్తున్నాడు ప్రభు. నీ బాధను కూడా చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీని కూడా చూశాడు. సమరయ స్త్రీని కనుగొన్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెను కనుగొన్నాడు. ఆమె స్థితి ఏంటో తెలుసుకుని ఆమె బంధకాలను తెంచివేశాడు ప్రభు. హాగరు విషయంలో కూడా విడిచిపెట్టలా దేవుడు. ఎందుకంటే తన సంతానమును కూడా అభివృద్ధి పొందుతానని అన్నప్పుడు తన అంది, ఎల్రోయి, నన్ను చూచు దేవుడు అని పిలిచింది. దేవునికి స్తోత్రం. నువ్వు అడవిలో ఉన్నా, భూమిలో ఉన్నా, గ్రహాల్లో ఉన్నా, నువ్వెక్కడున్నా దేవుడు నిన్ను కూడా చూస్తాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు పిల్ల. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఆయన చూస్తూ ఉన్నవాడు. దేవుడికి బైబిల్లో ఇవ్వబడినటువంటి పేర్లలో చూచుచున్న దేవుడు ఒక గొప్ప పేరు. హల్లెలూయా. అందుకే హాగరు ఏడ్చే చోట నవ్వేలాగా చేశాడు. నువ్వు కూడా ఏడ్చే స్థితిలో ఉన్నావేమో, నిన్ను నవ్వే స్థితిలోనికి దేవునికి తీసుకొని వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో అక్కడ ఆ వచనము దేవుణ్ణి పిలిచినట్లుగా హాగరు మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజుల్లో బహుశా నిన్ను ఎవరు చూడట్లేదని అనుకుంటున్నావేమో, నా స్థితి ఇంతే అని అనుకుంటున్నావేమో, నా పరిస్థితి మారదని నీవు అనుకుంటున్నావేమో, నాకు తెలియదు. కానీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు నీ గురించి చూసేవాడే, నీ గురించి ఆలోచించేవాడే. నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడుగుడు ఎడబాయను అనే దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ 16వ అధ్యాయం ద్వారా ఎవరు వచ్చారో తెలుసా? ఇస్మాయేల్ అరబ్ కంట్రీస్ అన్ని చూడండి. దేవుడు అన్నాడు, ఈ సంతానం కూడా ఆశీర్వదించబడడం ద్వారా ఇప్పుడు అరబ్ కంట్రీస్ కూడా పాపులేషన్ చాలా ఎక్కువ. ఏమండి, అతడికి ఒక టైటిల్ ఇచ్చాడు ఇస్మాయిల్. అతడు అడవి గాడిద వంటి స్వభావం గలవాడు. అందుకనే వాళ్ళు ఎవరు మాటలు రండి, కాలిస్తే కాల్ చేస్తారు, పడవాలంటే పొడి చేస్తారు. చూడండి, ఆ మాట కూడా ఉంది అక్కడ. అతని యొక్క స్వభావమును కూడా మెన్షన్ చేశాడు దేవుడు.
అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికి, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. ఆ దేశాలతో అంటే వేరే దేశాలకి ఎంత విభేదమో మీరు ఇప్పుడు మీకు తెలుస్తూనే ఉంటుంది, న్యూస్ చూసేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో అలాంటి జనాంగం రావడానికి అక్కడ జరిగిన శారాయి పంపించినటువంటి హాగర్ను బట్టి ఇస్మాయిల్ రావటం, ఇస్మాయిల్ను బట్టి అనేక మంది ముస్లిం కంట్రీస్ రావటం ఈ ప్రపంచంలో అలా స్ప్రెడ్డింగ్ జరిగింది. అందుకనే వాళ్ళు చూచుచున్న దేవుడు ఆయనే అనుకొని వారు దేనికి మొక్కరండి. హాగర్ కూడా చూచుచున్న దేవుడు అని చెప్పింది, అదే పిల్లోడికి నేర్పించిందేమో. వాళ్ళు కూడా ఇలా పట్టుకొని నమాజ్ చేస్తూ పిలుస్తూ ఉంటారు, చూచుచున్న దేవుడు అని. అలాంటి పరిస్థితి నుంచి వస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప విషయము ఇక్కడ చూస్తే మనము 17వ అధ్యాయంలోనికి వస్తే అప్పటికి అబ్రహాము గారికి 99 వయసు వచ్చేసిందండి. 99 సంవత్సరాలకు వచ్చేసాడు. ఎన్ని సంవత్సరాలు చూడండి, మొదటి వచనం చూడండి. ఇంకో 10 నిమిషాలు నేను ముగించి వేస్తాను. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము. ఎందుకు చెప్పాడు ఈ మాట? 99 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను సర్వశక్తి గల దేవుడును అని ఎందుకు చెప్తున్నాడు? మరలా ఎందుకు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు దేవుడు? అబ్రహాం గారితో అంత ముందు మాట్లాడాడు కదా, ఆయన సర్వశక్తి ఏంటో తెలుసా? 99 సంవత్సరాలు వచ్చిన వృద్ధుడైనా ముసలివాడైనా హోప్లెస్, ఆశ లేదు. ఆశ లేని సందర్భంలోనే సమయాల్లోనే దేవుడు కార్యం ప్రారంభిస్తాడు. ఒకవేళ నీ జీవితము ఆశలు లేవేమో, ఒకవేళ నీ జీవితము ఇంకింతే అని అనుకుంటున్నావేమో, కానీ ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది. చనిపోతాడని దేవుడికి తెలియదా? తెలుసా తెలియదా? మరి ముందే రావచ్చు కదా. మనం ఎవరైనా ఇష్టవారంటే ఐసీలో ఉంటే మనం ముందుగానే పిలిపించుకుంటాం, పాస్టర్ గారు ప్రార్థన చేయించుకుంటాం. మరి దేవుడికి తెలుసు కదా, మొదటి రోజు రావచ్చుగా, 2వ రోజు రావచ్చుగా, 3వ రోజు రావచ్చుగా, 4వ రోజు వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడంటే ఏంటో నిరూపించాలనుకున్నాడు. ముందే వస్తే శరీరం కుళ్ళిపోదు. ఒకవేళ నిద్రలో ఉన్నవాడిని లేపాడని అనుకుంటారు. ఆ స్థలంలో శరీరం కుళ్ళిపోయి బహు దుర్వాసన వచ్చే సందర్భంలో అందరూ భయపడుతూ ఉన్నప్పుడు లాజరు బయటికి రా అని వెంటనే కట్లు కట్టి ఉన్నప్పుడు అలాగే నడుచుకుంటూ వచ్చాడు. మాంసము విడిపోయినా, ఎముకలు విడిపోయినా, ఎంట్రికలు ఊడిపోయినా ఆయన సర్వ శక్తిమంతుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన. యెహెజ్కేలుతో అంటాడు, ఎండిన ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి సైన్యము. కాలు ఒక చోట, చేతులు ఒక చోట, ఎముకలు ఎక్కడెక్కడో పడిపోయి ఉంటే వాటితో పలికితే ఎండిన ఎముకలు చెయ్యి ఎక్కడో పడి ఉంటే చెయ్యి వచ్చి అతుక్కుందండి. సినిమా కాదు ఇది, గ్రాఫిక్స్ కాదు ఇది, నిజంగా జరిగినటువంటి సంఘటన. తల ఎక్కడో ఉంటే తల వచ్చి, చేతులు కాళ్ళు వచ్చి అతుక్కున్నాయండి. యెహెజ్కేలు అంటాడు, ఇవి ఎలా ఇవి బ్రతకగలవంటే యెహెజ్కేలు అంటాడు, నాకేం తెలుసు ప్రభువా, నీకే తెలియదు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆశలు లేని చోట ఆశలను పుట్టిస్తాడు. ఎండిపోయిన జీవితాలను చిగురింపచేసేవాడు ఆయన. ఒకవేళ నిరాశలో ఉన్నావేమో, నీ జీవితం ఇంతే అనుకుంటున్నావేమో, ఈ కుటుంబాన్ని పోషించలేను అనుకుంటున్నావేమో, ఈ జీవితము లేదా ఈ జీవితము చాలని జీవితం అని అనుకుంటున్నావేమో, దేవుడు అంటున్నాడు, నో 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 నో, నేను సర్వశక్తి గల దేవుడను.
ఆశలు లేనప్పుడు ఆశలు ఇచ్చేవాడు ఆయన. లాజరు విషయంలో అదే జరిగింది. కానాను వివాహంలో అదే జరిగింది. ద్రాక్షారసం అయిపోయింది, అందరూ కన్ఫ్యూషన్. ఎలా ఇప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు నీళ్లని ద్రాక్షారసముగా మార్చిన వాడు. దేవునికి స్తోత్రం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ప్యూర్ వాటర్ డజంట్ హ్యావ్ ది కలర్, టేస్ట్, ఎస్ ఆర్ నో కదా? ఒక రంగు, రుచి, వాసన ఉండనటువంటిది వాటర్. బట్ ఆయన చెప్తే, బాణలకు నీళ్లు నింపిన వెంటనే ఆయన చెప్తే ద్రాక్షారసముగా మారింది. దేవునికి స్తోత్రం. అంతకుముందు నీరుగా ఉంది, కలర్ లేదు, ఇప్పుడు కలర్ వచ్చింది. అంతకుముందు వాసన లేదు, సాధారణమైన నీరు, ద్రాక్షారసం కమ్మని వాసన. అంతకుముందు రుచి లేదు, నీరు రుచిగా ఉంటుందా? రుచిని ఇప్పించాడు దేవుడు. స్నేహితులారా, నీ జీవితాన్ని కూడా అలాగే చేయాలనుకుంటున్నాడు ఆయన. హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నావేమో, నిందలు పడుతున్నావేమో, అవమానాలు పడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో, నాకు తెలియదు. రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి సమయాల్లోనే దేవుడు లేవనెత్తుతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నేనైతే సర్వశక్తి గల దేవుడను. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వై ఉండుము. ఆ మాట చూడండి, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉంటే ఏం చేస్తానంటున్నాడు? తన నిబంధనను స్థిరపరుస్తానంటున్నాడు. వెరీ గుడ్. తన వంశాన్ని దీవిస్తానంటున్నాడు. మొదట నువ్వేం చేయాలి? నిందారహితుడుగా ఉండాలి. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే ముందు నిన్ను సెట్రైట్ చేస్తాడు. ఇది ఆత్మీయమైన మార్గం. నన్ను దీవించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభు అంటే ఆశీర్వదించడు. నిన్ను ఆశీర్వదించాలంటే ముందు నిన్ను సిట్రైట్ చేస్తాడు. నీ మాట మారేలాగా చేస్తాడు, నీ ఆలోచనలు మారేలాగా చేస్తాడు, నీ కోపం అణిచేలాగా చేస్తాడు, నీ బలహీనతలన్నీ నువ్వు విడిచిపెట్టేలాగా చేస్తాడు. నువ్వు ఏ విషయమైతే బలహీనుడుగా అనుకుంటున్నావో ఆ విషయంలో నిన్ను శక్తిమంతుడుగా చేసి అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండదు. ఆయన సన్నిధి అంటే ఆలయమా, మందిరమా, దేవాలయమా? చాలా మంది అదే అనుకుంటున్నారు. సన్నిధి అనగా దేవాలయం అనుకుంటున్నారు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ ఆయన ఉంటారన్నాడు. అది ఆయన సన్నిధి. ఒకవేళ మనకి చర్చి లేకపోవచ్చు, ఒకవేళ పెద్ద మనకి దేవాలయం లేకపోవచ్చు, ఎక్కడ 2-3 కూడి తన నామాన్ని స్మరిస్తారో అక్కడ ఆయన ఉంటానని అన్నాడు. ఈ రాత్రి ప్రభు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే బహు చక్కగా ఉంటారు, మీరు బహు చక్కగా దూతల్లా కూర్చుంటారు, చక్కగా వాక్యం వింటారు, కానీ బయటికి వెళ్తే నిందారహితులుగా ఉంటున్నారా? నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా ఉండి నిన్ను దీవిస్తానంటున్నాడు. రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిందారహితుడుగా ఉండటం కాదు, చర్చిలో పరిశుద్ధుడిలాగా ఉండటం కాదు, చర్చిలో చక్కగా కూర్చోవటం కాదు. ఆయన సన్నిధి తీసుకొని నువ్వు ఉద్యోగంకి వెళ్తే ఉద్యోగానికి వెళ్ళాలి. ఆయన సన్నిధిని నువ్వు ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఆయన సన్నిధిని నువ్వు ఊరు వెళ్తే ఊరు తీసుకొని వెళ్ళాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయన సన్నిధి నువ్వు కలిగి ఉండాలి స్నేహితులారా. అప్పుడు నువ్వు నిందారహితుడుగా ఉంటావు. బయట ఒకలాగా, లోపల ఒకలాగా. లోకం తీరండి, మన బిడ్డలని కాదు, లోకం బయట అలా కనిపిస్తూ ఉన్నారు. మందిరంలో ఉన్నప్పుడండి భలే చక్కగా ఉంటారండి. ఒక సహోదరుడు తెలుసండి, మంచి సేవకుడి దగ్గరికి వెళతాడు, మంచి మాటలు చెప్తాడండి, దేవుడి మాటలు చెప్తాడండి.
కానీ అతను కోపం వస్తే ఏ మాట మాట్లాడతాడో అర్థం కాదు. ఇది కాదు దైవికమైనటువంటి లక్షణం. ఇది కాదు. నిందారహితుడుగా ఉంటే నువ్వు పాపాన్ని విడిచిపెడతావు, పాపాన్ని ప్రేమించు. పాప స్వభావం నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడి రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము గారి ద్వారా మాట్లాడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నా ఈ మాట మనకి దృష్టాంతములుగా ఎందుకు రాయపడ్డాయో తెలుసా? ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనంలో అబ్రాముని అబ్రహాముగా పిలిచినట్లుగా, పేరు మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాం అని అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించెదను, రాజులను నీలో నుండి వచ్చేదరు. దేవునికి స్తోత్రం. అబ్రాం అనగా గొప్ప తండ్రి, అబ్రహాం అనగా అనేక జనములకు తండ్రి. గొప్ప తండ్రి నుంచి అనేక జనములకు తండ్రిగా మార్చాడు దేవుడు. ఆ ఆశీర్వాదం రావాలంటే మొదటిగా నువ్వు సెటిలైట్ అవ్వాలి, నిందారహితుడుగా ఉండమన్నటువంటి మాట మనం చూస్తున్నాం. అలాగే 17వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాము. శారాయి కాదు, తన పేరు శారా. చూడండి ఒకసారి చదవండి ఆ మాట. శారాయి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు శారా. దేవుడు నిన్ను నువ్వు ఎలా చూస్తున్నావో అలా చూడండి. పేతురు సీమోను కనిపించాడు, దేవుడు పేతురుగా మార్చాడు, పీటరుగా. జనాలు సౌలులో ఒక క్రూరత్వమును చూశారు, దేవుడు ఒక అపోస్తుడైన పౌలును చూశాడు. నువ్వు అనుకున్నట్టుగా ఉండదు. దేవుడి చిత్తం, ఆయన ప్లానింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది కనిపెట్టుకోవాలి. మనం ఎంత తెలిస్తే అంత తెలిసినట్టుగా ఉంటాం. అది మనల్ని పడగొట్టేసింది. శారా అలాగే పడిపోయింది. అతి తెలివి వాడింది, దాసిని పంపించింది. తన పుట్టింటి తెలివి వాడింది, పుట్టింటి దేశంలో చేసే తెలివిని వాడింది. ఒక రీతిగా సంతానం అంతయు డిస్టర్బ్ అయిపోయింది, కుటుంబం అంతయు డిస్టర్బ్ అయిపోయింది. చివరి మాటకు వచ్చేసాను. 17వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. ఆయన ఒక నిబంధనను ఇస్తున్నాడు. నాకును నీకును నీ తర్వాత నీ సంతతిని మధ్య గైకొనవలసినది నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. దేవుడు చేసినటువంటి నిబంధన మనకి. అది నాకును నీకును మధ్య నిబంధనకు సూచనగా ఉంది. పాత నిబంధనలో సున్నతి శరీరములకు కనిపిస్తే, క్రొత్త నిబంధనలో సున్నతి హృదయములో జరగాలి. పాత నిబంధనలో సున్నతి శరీరముకు సంబంధించింది అయితే, క్రొత్త నిబంధనలో సున్నతి హృదయములో జరగాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడే, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదై అక్షరము వలన కలుగునది కాదు. చాలు చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వల్ల కలిగినది కాదు. అందుకనే ఇక్కడ సున్నతి
కత్తి వాడితే మన క్రొత్త నిబంధనలు సున్నతికి పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. అక్కడ శరీరము, ఇక్కడ హృదయంలో జరగాలి. అక్కడ శరీరంలో కొంత భాగము కట్ చేస్తే శరీరమును, ఇక్కడ హృదయములో ఉన్న కోరికలను కట్ చేయాలి. సున్నతి జరగాలి. నీ పాప జీవితానికి సున్నతి జరగాలి. నీ పాత రోత జీవితానికి సున్నతి జరగాలి. అది హృదయములో కత్తిరి వేయబడాలి. ఎక్కడ? హృదయములో కత్తిరి వేయబడాలి. హృదయములో, మనిషి హృదయములో అనేకమైన ఆలోచనలు వచ్చు, అనేకమైన పాపపు ఆలోచనలు వచ్చు. పాపపు ఆలోచనల నుంచి నువ్వు విడిపించబడాలంటే నీ హృదయానికి కత్తిర వేయాలి. నీ నాలుకకు, నీ మాటకు కత్తిర వేయాలి. నీ పాపపు అలవాట్లకు కత్తిర వేయాలి. అబద్ధాలాడే స్థితి నుంచి నీకు కత్తిర వేయబడాలి. దొంగతనాలు చేసే విధానం నుంచి నీకు కత్తిర వేయబడాలి. మోసం చేసే విధానం నుంచి నువ్వు కత్తిర వేయబడాలి. చెడ్డ అలవాటుల నుంచి నువ్వు కత్తిర వేయబడాలి. అది హృదయములో జరగాలని నూతన నిబంధనలో పరిశుద్ధాత్ముడు నీతో, నాతో, మనందరితో తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చివరిగా చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకున్నాడు. నవ్వాడండి. ఎవరు? అబ్రహాము కూడా నవ్వాడు. ఎందుకు నవ్వాడు? ఈ వయసులోనా నేను డైపర్లు మార్చేది, జనం చూస్తే నవ్వుకోరు. ఈ వయసులోనా బొజ్జో నానా అని పాటలు పాడితే జనాలు ఏమనుకుంటారు? స్కూల్కి తీసుకెళ్తే ఒరే మీ తాతయ్య తీసుకొచ్చాడు అని అంటాడేమో. మరి 100 సంవత్సరాలు ఆయనగా తీసుకెళ్తే ఏమంటారు? నానా అంటారా? తాత అంటారు కదా. అందుకని అబ్రహాం నవ్వుకున్నాడు. అలాగే శారా కూడా నవ్విందండి. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? నీవు సందేహంతో నవ్విన విషయాన్ని దేవుడు సాక్ష్యంగా మారుస్తాడు. మీరు నవ్వుట ద్వారా ఇస్సాకు అని పేరు పెట్టాడు. ఇస్సాకు అని పేరుకు అర్థము నవ్వు. చెప్పండి, ఇస్సాకు అని పేరుకు అర్థం ఏంటి? నవ్వు. నవ్వండి ఒకసారి. అయిపోయింది, అందరు బ్యాటరీ డౌన్. గంట వాక్యం వెళ్ళలేరు. సినిమా పెట్టుకొని చూస్తే మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయితే 2 గంటలైనా కన్ను కట్టుకొని చూస్తారండి. ఏమండి, ఇప్పుడు ఒక స్క్రీన్ తెరబెట్టి నైట్ మొత్తం సినిమా, ఎక్కడ చూడాలి మూవీ అంటే అడ్డు వచ్చినోడు కూడా దబా దబా పోతారా, పక్కకు రారా పక్కకు రారా. పిల్లలు ఏడుతున్నట్టు ఇసిరేస్తారా, ముందు సీన్ పోయింది కాబట్టి. 40 నిమిషాలు వాక్యం లేకపోతే ఎట్లా నువ్వు ఆత్మీయంగా ఉంటావు? పరలోకం ఏమన్నా ఆశామాషిగా ఓరకనే వచ్చేటువంటి విధానం అనుకుంటున్నారా? 40 నిమిషాలు వాక్యం వింటే నడువు నొప్పి, చిరాకు. మీరు కాదులేండి, బయట సమాజం. 40 నిమిషాలు వాక్యం వింటే బోరు కొట్టేసి ఫోన్లు చూసుకోవటం. కొద్దిసేపు వాక్యం వింటే కట్టెళ్ళి టీ తాగి రావటం. చాలా చోట్ల ఇవే జరుగుతుంది. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు పరలోక రాజ్యం వెళ్ళటం అంటే. ఈ లోకంలో నువ్వు అన్నీ సంపాదించవచ్చు, అన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరుగుతాయి, కానీ పరలోకం వెళ్ళాలా లేదా అన్నది నువ్వు అనుకున్నట్టు జరగదు. ఖచ్చితంగా వెళ్తాడన్నా కూడా ఆగుతాడు. ఒకరోజు ఇదే జరిగిందంట. నరకం అందరూ కనపడుతున్నారంట. రే నువ్వు వచ్చావేంట్రా సురేష్ అన్నాడంట. నేను వస్తే ఏముందిలే, మన చర్చిలో పాట పాడతాడు చూడు, ఆ బెదర్ కూడా వచ్చాడు అన్నాడు. ఏంట్రా వాడు ముందు వచ్చి పాడతాడు కదరా పాట, వాడు వచ్చాడా? వాడు వచ్చాడు, వాడి దగ్గరికి వెళ్ళాడు. ఎలా పాటలు బాగా పాడేవాడు కదరా, నువ్వు వచ్చేవేంటిరా నరకానికి, ఈ యాతనలోనికి నువ్వేంటిరా బాబు, నేనంటే దేవుడు నమ్ముకొని నేను వచ్చాను సరిపోయి, నువ్వు ఎట్లా వచ్చావురా? నేను వస్తే ఎంత షాక్ అవుతున్నావు. మన సంఘ పెద్ద గారు వచ్చాడు, సంఘం పలహారం వచ్చి ఆయన మెయిన్ పర్సన్ వచ్చాడు అని అన్నాడంట. ఆయన కూడా వచ్చాడా? ఆయన కూడా వచ్చాడు. అడుగు ఆడున్నాడు చూడు, అరుస్తున్నాడు అన్నాడంట.
సంఘ పెద్ద గారు మీరు వచ్చారేంటండి? మీరు అసలు వస్తారని అనుకోలేదే. ప్రతి ప్రార్థన మీరు చేస్తేనే పలహారం మంచిది, మీరు ప్రార్థన చేస్తేనే అన్ని జరిగేది. మీరు రావటం ఏంటండి బాబు? మన సంఘంలో మూల స్తంభం మీరే అయితే అని అడిగితే ఆయన అన్నాడంట, నేను వచ్చాననే ఇంత షాక్ అయ్యేవు. మన పాస్టర్ గారికి పులిగుంటగాడు చూడు, జూనియర్ పాస్టర్, అతను కూడా వచ్చాడు అన్నాడంట. ఒరే అతను వచ్చాడా? వాడు అప్పుడప్పుడు వాకింగ్ చెబుతాడు కదా బాగానే, వాడెట్టు వచ్చాడురా? ఆడి దగ్గరికి వెళ్తే వాడు అన్నాడంట, నేను వస్తేనే షాక్ అయ్యావు. మన బిషప్ గారు వచ్చాడు చూడు, పైన ఇంకా మారుతున్నాడు, బాగా ఏపుతున్నారు 2 వైపులు అన్నాడంట. ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఏమండి, మనం ఘనంగా ఎంచింది ఘనహీనంగా అవుతుందేమో. మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఏముందో తెలుసా? మారు మనసు పొందే అవకాశం ఉంది. దేవుడు ఆశలు లేని సమయాల్లో నవ్వును పుట్టించాడండి. దేవుడు ఆశలు లేని సందర్భంలో నవ్వును పుట్టించాడు. ఎస్, హోప్స్లెస్ టైంలోనే దేవుడు ఆయన ప్లానింగ్ ప్రారంభమవుతుంది. నువ్వు అనుకుంటావు ఇంకా నన్ను ఎప్పుడూ బాగు చేయలేను, ఇంకా నేను హైలీ ఇంపాసిబుల్, మారు మనసు పొందటం, దేవుడి దగ్గరికి రావటం ఇంకా నా వల్ల కాదు అని అనుకుంటావేమో. దేవుడు అంటున్నాడు, ఇప్పుడే నేను నిన్ను సెటరైట్ చేయబోతున్నాను అంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం పెద్దగా చెప్పు, ముగించి వేస్తున్నాను బిగ్గరగా. హల్లెలూయా. ఒక ఆయన చచ్చిపోయి నరకానికి వెళ్ళాడంట. నరకానికి వెళితే దేవుణ్ణి అడుగుతున్నాడంట, అయ్యా నన్ను ఎందుకు తీసుకొచ్చావయ్యా? ఒక్క అవకాశమైనా నాకు ఇస్తే నేను ఒకసారి ఇంటికి వెళ్ళి నేను చక్కగా మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని మందిరానికి వచ్చేవాడిని కదయ్యా. నాకు ఒక్క అవకాశం ఇస్తే బాగుండు ప్రభువా, నన్ను ఎందుకు తీసుకొచ్చావయ్యా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడంట. దేవుడు అంటున్నాడంట, నేను అప్పుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను. పలానా పాస్టర్ గారి ద్వారా మాట్లాడాను, పలానా సహోదరుడి ద్వారా మాట్లాడాను, నువ్వు వినలేదు. అయ్యా పొరపాటు అయ్యిందయ్యా, బుద్ధి గట్టి తిన్నానయ్యా, అయ్యా నేను వింటం మర్చిపోయానయ్యా, అయ్యా పొరపాటు అయ్యిందయ్యా, ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇయ్యయ్యా, ఒక్కసారి అవకాశం ఇస్తే అయ్యా అని అంటున్నాడంట. లేదు నువ్వు అగాధంలోనికి వెళ్ళిపో అని అనగల నెట్టంగానే ఒక్కసారి అగాధంలో పడుతున్నప్పుడు పెద్దగా అరిశాడంట. ఎంత కేక వేసి కళ్ళు తెరవంగా ఇంట్లో ఉన్నాడంట, కలగన్నాడంట. అప్పుడు అనుకున్నాడంట తను, వామ్మో చచ్చిపోతే నేను నరకంలో ఇంత యాతన పడాలా? ఆ దెబ్బ నుంచి దేవుడి మందిరానికి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు. ఈరోజు కూడా నీకు ఈ మాటలు నీకు సాధారణంగా అనిపించవచ్చేమో. ఒకరోజు విడవ పెడితే, నరకానికి వెళితే ఈ మాటలన్నీ నీకు రేపు ఆడ వినిపిస్తూ ఉంటాయి. అయ్యో ఇంత గొప్ప రక్షణ నేను ఎలా నిర్లక్ష్యం చేశాను, ఇన్ని దేవుడి మాటలు నా కోసమే మాట్లాడుతుంటే నేను ఎందుకు పెడచెవిని పెట్టాను, నా జీవితాన్ని ఎందుకు మార్చుకోలేకపోయానని ఒకరోజు నువ్వు బాధపడే సమయం రాకముందే ఈ రాత్రి నాతో కలిసి చిన్న మాట ప్రార్థన చేస్తావా? దేవుడు నీ మాట, నీ ప్రార్థన వినటానికి ఇష్టముగా ఉన్నాడు. తలలో వంచండి, చిన్న మాట ప్రార్థన చేస్తాం. తలలో వంచుతాం. ఎవరు కళ్ళు తెరిచి చూడు. ఈ రాత్రి దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడు. 16వ అధ్యాయంలో తొందరపాటు నిర్ణయం వలన ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజుల్లో నువ్వు కూడా తొందరపడుతున్నావేమో నిర్ణయాల విషయం, పాపం విషయంలో తొందరపడుతున్నావేమో, పాపపు స్థలాలకు వెళ్ళటం కోసం పాపం చేయటానికి తొందరపడుతున్నావేమో. సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇకనైనా ఆగుతావా? నీకు మంచి రోజులు ఇస్తానంటున్నాడు. నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. హాగరును చూసిన దేవుని రాత్రి నిన్ను చూస్తూ ఉన్నాడు. హాగరుతో మాట్లాడిన ప్రభువు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి గల దేవుడిని, ఎల్ షడాయ్,
సర్వశక్తిమంతుడు ఆయన. ఆయన బలమేమి తక్కువగా ఏమీ లేదు. ఆయన ఏదైనా చేయగలడు. ఆశలు లేకపోయి ఉన్నావా? జీవితము ఎందుకు అర్థం కాని స్థితిలో ఉన్నావా? నాకు తెలియదు. కానీ ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఉన్న దుఃఖమును, బాధలను, అవమానాలను, ఒంటరితనాన్ని నవ్వుగా మార్చే దేవుడై ఉన్నాడు. ఒక మాట అంటావా? నన్ను క్షమించు ప్రభువా, నీ సన్నిధిలో నిందారహితుడుగా ఉంటాను ప్రభువా. నేను ఏ స్థలములో ఉన్నా నిందారహితుడుగా ఉంటాను. నా మాట మార్చు, నా చూపు మార్చు ప్రభువా. నన్ను క్షమించి ప్రభువా, నా హృదయంలోనికి రా ప్రభువా అని నువ్వు చెప్తే నీ జీవితాన్ని మారుస్తాడు. ఒక దినం రాబోతుంది, ఈ మాటలు నీకు వినిపించబడవు. ఈ వాక్యం నీ హృదయంలో నీకు ఇప్పుడే మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందుతావా? నీ పాప రోత జీవితాన్ని విడిచిపెడతావా? యేసయ్య నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నిన్ను ఆయన ఒక పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. అవకాశం ఇస్తే నాతో కలిసి ఈ ప్రార్థన చేయండి. తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. వృద్ధాప్యంలో ఇస్సాకుని మీరు అనుగ్రహించారు ప్రభువా. వారి జీవితాల్లో నవ్వునిచ్చారు ప్రభువా. అయ్యా, జీసస్ క్రైస్ట్ రివైవల్ సెంటర్లో ఉన్నటువంటి నాయన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని బిడ్డల జీవితాల్లో మీరు అద్భుతాలు చేసే దేవుడయ్యా. మీరు చూచుచున్న దేవుడు ప్రభువా, సర్వశక్తిమంతుడు ప్రభువా. ఎల్ రోయి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎల్ షడాయి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా స్థితిని మార్చే ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డల యొక్క కుటుంబాల్లో సమాధానంతో నింపండి. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యమును మీరు హృదయంలో చేర్చుకున్నారు, అటు యొక్క బిడ్డల యొక్క జీవితాలను మీరు మార్చండి. గొప్ప వ్యక్తులుగా బిడ్డలను చేయమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.